For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మళ్ళీ చిన్న చిన్న ఆర్టిస్టులుకి కష్టాలు ఉంటాయి. హాస్టల్కి అమౌంట్ కట్టలేని పరిస్థితి కూడా వస్తే ఇంటి దగ్గర బాధపడి మా మిసెస్ ఎందుకంటే మీరు అక్కడ కష్టాలు పడ్డాం. ఒక 2 years వరకు చాలా కష్టాలు పడ్డాను. పృథ్వీ గారు అందరూ అన్నారు వచ్చి శోభన్ బాబు గారు లాగా ఉన్నావా అని. అక్కడి నుంచి నేను శోభన్ బాబు గారి లాగా గెటప్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ డైలాగులు ఏంటంటే చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది, కుక్క తిప్పకుండా చెప్పారు, మాకు ఏదో భయం పుట్టించినట్టుగా చేశారు అన్నట్టుగా చాలామంది ప్రశంసించారు. శోభన్ బాబు గారిని చూసి ఆయనతో మాట్లాడి ఆయన చేపట్టుకుంటాం అప్పుడు నేను చాలా అదృష్టంగా నేను ఫీల్ అయ్యాను. అంటే శోభన్ బాబు గారు సేవా సమితులు వైజాగ్ ఇలా చాలామంది బాబు గారి పేరుతో నాకు ఎన్నో సన్మానాలు చేశారు. మహేష్ బాబు గారు నటించినటువంటి భరత్ అనే నేనులో అయ్యా కట్టుబట్టలతో వచ్చారు, మా ఊళ్ళో మా చేతితో నేసిన వస్త్రాలండి, నచ్చితే కట్టుకురండి అని నేను వస్త్రాలు ఇచ్చేటువంటి ఒక క్యారెక్టర్. సరే ఇప్పటి వరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? అవార్డ్స్ అయితే చాలా ఉన్నాయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ శిల్పారెడ్డి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మనకు ఆంధ్ర అందగాడంటే గుర్తొచ్చేది సోగ్గాడు శోభన్ బాబు గారు. ఇప్పుడు మన ముందు ప్రజెంట్ భౌతికంగా లేకపోయినా ఆయనే వచ్చారా మన ముందుకు అన్నట్టుగా ఉండే మరో వ్యక్తి జూనియర్ శోభన్ బాబు గారు. అసలు ఈ జూనియర్ శోభన్ బాబు గారు ఎవరు, ఆయన నటన ఆయన వృత్తా లేదా ప్రవృత్తి ఇంకేమైనా ఉందా అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఫైన్, ఓకే. సార్ అసలు మీ పూర్తి పేరేంటి? నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వర్లు, కళామ తల్లి పెట్టిన పేరు జూనియర్ శోభన్ బాబు. ఓకే. శోభన్ బాబు గారు పేరుతో ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు వచ్చి అందరూ ఆదరిస్తూ అభిమానిస్తూ చాలామంది శోభన్ బాబు గారి పేరు మీదే నన్ను పిలుస్తున్నారు. సార్ అసలు మీ ప్రాపర్ ఎక్కడ? మాది కుంచెనపల్లి విలేజ్, అంటే వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం ప్రక్కనే ఉంది. కుంచెనపల్లి విలేజ్లో నేను పుట్టి పెరిగాను. ఇప్పుడు ప్రజెంట్ తాడేపల్లిగూడెంలో ఉంటున్నాను. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు సార్? ఫాదరు వ్యవసాయం అండి. నేను చిన్నప్పటి నుంచి కళ అంటే నాకు బాగా ఇష్టం. 6th క్లాస్లో నేను స్కూల్లో మర్యాద రామన్న అనే నాటకం నుంచి మొట్టమొదటిగా నా నటనా జీవితం 6th క్లాస్లో 6th క్లాస్లో మర్యాద రామన్న అనే నాటకం స్టూడెంట్స్ అందరూ వేసాం. అందులో నేను మర్యాద రామన్న వేసాను. నెక్స్ట్ పరమానంద శిష్యుల కథ, పరమానంద శిష్యుల కథలో పరమానందయ్యగా వేసాను. అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. ఓకే, సూపర్ సార్. తర్వాత 10th వచ్చేసరికి అప్పుడు కూడా మన స్కూల్ 10th క్లాస్ స్టూడెంట్స్ అంతా యానివర్సరీ చేస్తారు కదా, అప్పుడు మాయిల్ పకీర్ ఏకపాత్ర వేసాను. అప్పుడు తెల్లవారేక అందరు కూడా ఆ డైలాగులు ఏంటంటే చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది, కుక్క తిప్పకుండా చెప్పారు, మాకు ఏదో భయం పుట్టించినట్టుగా చేశారు అన్నట్టుగా చాలామంది ప్రశంసించారు. టీచర్స్, హెడ్ మాస్టర్ అందరు కూడా మెచ్చుకున్నారు. ఓకే, సూపర్ సార్. ఇప్పటి వరకు మీరు ఎన్ని పౌరాణిక నాటకాలు వేశారు సార్? నేను చిన్ననాటి నుంచి ఇలాగా ఈ కళ పట్ల ప్రేమగా ఉండటం వల్ల ఏంటో నాకు రాను రాను బాగా అలాగా ప్రేమ, ఈ కళ మీద ప్రేమ అభిమానం బాగా పెరిగింది. మాది విలేజ్ కాబట్టి విలేజ్లో ఒక 20-30 years బ్యాక్ ఏమన్నా మన ఫెస్టివల్స్, ఒక వినాయక చవితి కానీ శివరాత్రి కానీ ఇటువంటి ఏమన్నా వచ్చినప్పుడు ఏం చేసేవారంటే ఆ ఊళ్ళో నాటకాలు వేయించేవారు. అప్పుడు మేము చిన్నవాళ్ళు సరదాగా వెళ్ళి నాటకాలు చూసేవాళ్ళు. అలా నాటకాల్లో వేస్తూ అవన్నీ చూసి నేను పౌరాణికంలో పడక సీన్ కృష్ణుడు వేస్తాను. కృష్ణుడి పద్యాలు పాడి కృష్ణుడు వేసి చాలా ప్రోగ్రాంలు చేసాం. తాడేపల్లిగూడెంలో ఒక ఆయన పాలబుచ్చి గారు అని ఆయన దుర్యోధనుడు వేస్తారు, నేను కృష్ణుడు వేస్తాను. ఒక వేరే ఆయన రాము గారు ఆయన అర్జునుడు వేస్తారు. పడక సీన్లో పద్యాలు ఎక్కువ ఉంటాయి, కృష్ణుడి పద్యాలు. ఒక్కసారి మా కోసం ఆ పద్యం పాడతారా? ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరును సుగులే కదా
వాక్కులు నీదు అన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములును చక్కగనున్నవారే భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకును దక్కగా నిల్చి శాంతుగతి తాను చరించునే తెల్పుము అర్జునా ఇలాగా స్టేజ్ మీద మైక్ ముందు అంటుంటారు. అది ఇప్పుడు జనరేషన్కి పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. మీరు అసలు మూవీ రంగంలోకి ఎప్పుడు దిగారు సార్? అంటే ఏ ఏజ్లో వచ్చారు అసలు? నేను ఇలాగా ఈ పద్యాలు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మా తాడేపల్లిగూడ వాస్తవ్యులు సిల్క్ సాహిబ్ గారు అని, ఆయన ఈవీవి సత్యనారాయణ గారి మూవీలో తాళి ఇలాగ చాలా మూవీస్లో చేశారు. ఆయన ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్ట్ విషయం ఆర్టిస్ట్కే తెలిసినట్టుగా నేను పద్యాలు పాడుతుంటే అక్కడికి వచ్చారు. ఆయన వచ్చి చూసి ఏమండి మీ లుక్ చాలా బాగుంది, వాయిస్ చాలా బాగుంది, పద్యాలు బాగా పాడుతున్నారు, మీరు సినిమాలో ట్రై చేయండి అన్నారు. సినిమాలో ట్రై చేయడానికి అక్కడ మనకు ఎవరన్నా ఉండాలండి, మనకు ఎవరు లేనప్పుడు మనం ఏం చేస్తాం, అయినా హైదరాబాద్లో మనం ఎవరు తెలియకుండా ప్రయత్నాలు చేయటం అది మన వల్ల అవే పని కాదు అన్నా. అలా కాదు, మన ఏరియాలో వెస్ట్ గోదావరిలో ఒంగోలు గిత్త అనే మూవీ తీస్తున్నారు. రామ్ గారు ఈ హీరో, అవి ప్రకాష్ రాజ్ గారు, అజయ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు అందులో. ఆయన ఏం చెప్పారంటే ఆ మూవీలో మీకు నేను చెప్తాను మీరు వెళ్ళండి అంటే, సరే తాడేపల్లిగూడెం ప్రక్కనే తణుకు అని ఉంది, తణుకులో సూర్య అనే లాడ్జీలో ఆడిషన్ అవుతుంది వెళ్ళమని నేను చెప్తే వెళ్తే నాకు ఆడిషన్ చెప్పారు. నేను వాళ్ళు ఇచ్చిన డైలాగ్ ఈజీగా చెప్పాను. చెప్తే మొట్టమొదటిగా నేను సినీ రంగంలో ప్రవేశించింది ఏంటంటే ఒంగోలు గిత్త మూవీలో మొట్టమొదటిగా నాకు ఒక మేనేజర్ క్యారెక్టర్ ఇచ్చారు. అజయ్ గారు, ప్రకాష్ రాజ్ గారు ఒక మిర్చి ఆర్డీకి ఆయన ప్రెసిడెంటు, నేను ఒక గుమ్మస్తాగా ఉండి ఆ బస్తాలన్నీ లెక్క చూసుకోవడం, అమౌంట్ చెప్పడం, ఇలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అక్కడి నుంచి నా సినీ ప్రస్తావన మొదలవుతుంది. సూపర్ సార్. మరి ఈ శోభన్ బాబు గారు అంటే చూడగానే ఇలా అనిపించింది కదా, శోభన్ బాబు గారు ఉన్నారు అని, మీకు ఎప్పుడు అనిపించింది అసలు అలా? అయితే శోభన్ బాబు గారు మాకు మా తాడేపల్లిగూడెంలో బలరామకృష్ణులు అనే మూవీ తీస్తున్నారు. తీసేటప్పుడు మన హీరో గారు అప్పుడు జగపతి బాబు గారు మన రాజశేఖర్ గారు, రమ్యకృష్ణ గారు వీళ్ళందరూ ఆ మూవీలో చేశారు. అక్కడ సీన్ ఏంటంటే జగపతి బాబు గారు ఒక గిత్తతో పోట్లాడి సన్నివేశం, అది ఆ గ్రామ పెద్దగా శోభన్ బాబు గారు అక్కడ కూర్చుంటారు. ఆ సన్నివేశం జరిగే సమయంలో నేను వెళ్ళి శోభన్ బాబు గారిని కలిసి, అయ్యా నేను సినిమాలు నాటకాలు అంటే ఇష్టం, నేను నాటకాలు వేస్తాను అంటే ఆయన నా చేపట్టుకుని నువ్వు ఆర్టిస్ట్ని అంటున్నావు కూర్చోవయ్యని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. శోభన్ బాబు గారిని చూసి ఆయనతో మాట్లాడి ఆయన చేపట్టుకుంటాం, అప్పుడు నేను చాలా అదృష్టంగా నేను ఫీల్ అయ్యాను. ఆ భగవంతుడి దయ వల్ల ఆయన స్పర్శ తగిలో ఏంటో మరి నాకు శోభన్ బాబు గారి రూపం రావడం అదృష్టం అంది. ముందుగా నాకు ఈ రూపాన్ని ప్రసాదించిన నా తల్లిదండ్రుల పాదాలకి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నాకు జన్మనిచ్చి అందమైన రూపాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు ఇద్దరును. అయితే వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అప్పుడు శోభన్ బాబు గారు మాట్లాడారు నాతో, ఆయన అలా చూశాను. అప్పటికి నేను శోభన్ బాబు గారు గెటప్ వేయలా. ఇది రాను ఒక అంతర్వేజ్ టు అమలాపురం అని కాకినాడ వాస్తవ్యులు ఆయన వంశీ గారు అని ఒక ఆయన డైరెక్షన్లో మన కోటి గారు వారి అబ్బాయి హీరోగా, పృథ్వీ గారు, బండ రఘు గారు, మన గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు గారు, ఈ మూవీలో మేము అందరం చేసే టైంలో అక్కడ ఒక ఆయన ఏమన్నారంటే కాకినాడ వాస్తవులు ఆయన విశ్వేశ్వరరావు గారు అన్న ఆయన, మీరు శోభన్ బాబు గారు లాగా ఉన్నారండి అని చెప్పారు. చెప్తే నేనేం చేశానంటే నెక్స్ట్ రోజుని ఈ గెటప్ లాగా కొద్దిగా ఆయనలా కొద్దిగా హెయిర్ ఈ మీసాలు అన్నీ అలంకరిస్తే ఆ పృథ్వీ గారు అందరూ అన్నారు వచ్చి శోభన్ బాబు గారు లాగా ఉన్నావా అని అన్నారు. అక్కడి నుంచి నేను శోభన్ బాబు గారి లాగా గెటప్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. చేస్తే చాలామంది స్టేజ్ మీద మీరు వచ్చి అలా ఉన్నారు, మీరు ఏదన్నా డ్యాన్స్ చేస్తారా అంటే ఇల్లు వచ్చి గోదారమ్మ, కుడికన్ను కొట్టగానే ఇలాంటి కొన్ని శోభన్ బాబు గారు సాంగ్స్ డ్యాన్స్ నేర్చుకున్నాం.
ఓ సూపర్ సార్. మరి శోభన్ బాబు గారు గెటప్ వేసిన తర్వాత అంటే మీ విలేజ్ వాళ్ళు ఏమని అన్నారా, ఏమనుకున్నారు అసలు? ఇది అప్పుడు విలేజ్లో లేనండి, ఎప్పుడు విలేజ్ విడిచిపెట్టేసి 20 సంవత్సరం 20 years అవుతుంది. అవి నేను ఇక్కడ టౌన్ తాడేపల్లిగూడెం వచ్చాను. తాడేపల్లిగూడెంలో అందరూ శోభన్ బాబు అని పిలుస్తారు. ఏమైనా శోభన్ బాబు ఎప్పుడు వచ్చావు, ఏంటి, ఏ సినిమా చేస్తున్నావు అంటారు ఇప్పుడు కూడా. ఎందుకంటే నేను అక్కడ గూడెంలో స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేయటం అందరూ చూశారు. అలాగా ఇప్పుడు నేను మా అసోసియేషన్లో లైఫ్ మెంబర్ని. మా ప్రెసిడెంట్ గారు మన మంచు విష్ణు గారు. మాది మా అసోసియేషన్లో ఏదన్నా చిన్న ఫంక్షన్లు ఏమన్నా అవినప్పుడు శోభన్ బాబు గారు గెటప్ వేస్తంలో వారు కూడా మా అసోసియేషన్ వారు అందరు కూడా నన్ను శోభన్ బాబు గారి పేరు మీదే పిలుస్తారు. హాయ్ శోభన్ బాబు, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు అని అందరు కూడా. సూపర్. మరి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆయన స్వర్గస్థులు అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచారా? వారి ఫ్యామిలీ అంటే ఇప్పుడు శోభన్ బాబు గారు సేవా సమితులు అటు ఆంధ్ర తెలంగాణ బాబు గారు అసోసియేషన్స్ చాలా ఉన్నాయి సేవా సమితులు. ఇటు ఉన్నప్పుడు ఈ సేవా సమితుల వారు బాబు గారు శోభన్ బాబు గారు అబ్బాయి కరుణ్ శేష్ గారిది బర్త్డే ఫంక్షన్కి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు నేను ఆ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ శోభన్ బాబు గారు గెటప్ వేసాను. వేస్తే వారి అబ్బాయి కరుణ్ శేష్ గారు చూసి అచ్చు నాన్నగారు లాగా ఉన్నారు, డూబ్స్ ఉంటారు కానీ ఇంత రియాలిటీగా ఎవరు ఉండరు, అచ్చు నాన్నగారిని చూసినట్టుందని ఆయన చాలా మెచ్చుకున్నారు. ఎప్పుడైనా మూవీ వాళ్ళు కొంచెం అంటే ఆర్టిస్టులు ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి సన్మానం చేయడం జరిగిందా, సేమ్ శోభన్ బాబు లాగా ఉన్నారు అని? అంటే శోభన్ బాబు గారు సేవా సమితులు ఇటు తెలంగాణ అటు ఆంధ్ర వారు వైజాగ్ ఇలా చాలామంది బాబు గారి పేరుతో నాకు ఎన్నో సన్మానాలు చేశారు. నెక్స్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం మన శోభన్ బాబు గారి యొక్క బర్త్డే ఫంక్షన్ చేస్తారు. అవి ఏంటంటే తెలంగాణ వారును ఆంధ్ర వారు కలిపి మన రవీంద్ర భారతిలో ఎక్కువగా బర్త్డే ఫంక్షన్ ఒక 1 month వరకు చేస్తుంటారు. చేసినప్పుడు ఒక బాగా పేరున్నటువంటి హీరో గారిని, డైరెక్టర్ గారిని కానీ ఎవరైనా రైటర్ గారు కానీ ఎవరో ఒకరిని ఒక మంచి నేమ్ ఉన్న వారిని ఎవరైనా పిలుస్తారు. వారికి తగిన రీతిలో సన్మానం చేసి బహుమతి ఏదైనా నగదు అవి ఇచ్చి సన్మానిస్తారు. ఒకసారి అయితే మన కమెడియన్ ఆలీ గారికి వారి మిసెస్ వారిద్దరికి కలిపి చేశారు. ఒకసారి సుమన్ గారికి, ఒకసారి గీతాంజలి గారు కోడి రంగకృష్ణ గారికి చేశారు, కోదండరామరెడ్డి గారికి, ఇలా ప్రతి సంవత్సరం ఎవరికొకరు చేస్తారు. మొన్న లాస్ట్ ఇయర్ మన భక్త ప్రహ్లాద చైల్డ్ ఆర్టిస్ట్గా నటించినటువంటి రోజారమణి గారు ఆమని గారికి చేశారు. అయితే వారిద్దరు కూడా చూసి నన్ను చాలా మెచ్చుకున్నారు. అచ్చు మళ్ళీ శోభన్ బాబు గారిని చూసినట్టుందని వారిద్దరు మెచ్చుకుని, రోజారమణి గారు అయితే మీ నెంబర్ ఇవ్వండి, మీతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, సేమ్ అలాగే ఉన్నారు, నన్ను చెల్లి అని పిలిచేవారైనా అని ఆవిడ చాలా ప్రశంసించారు. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు సార్ మీరు? ఇప్పుడు వరకు అయితే ఒక 90-80 మూవీస్లో చేశానండి, చాలా మూవీస్. నాకు ఎక్కువగా పేరు వచ్చిన మూవీ ఏంటంటే మహేష్ బాబు గారు నటించినటువంటి కొట్టాల శివ గారి దర్శకత్వంలో దానయ్య గారి బ్యానర్లో భరత్ అనే నేలలో ఒక సీఎం విలేజ్ వచ్చినప్పుడు ఆయనకు వస్త్రాలు ఇస్తూ, అయ్యా కట్టుబట్టలతో వచ్చారు, మా ఊళ్ళో మా చేతితో నేసిన వస్త్రాలండి, నచ్చితే కట్టుకురండి అని మహేష్ బాబు గారు సీఎంగా ఆ విలేజ్ వచ్చినప్పుడు నేను వస్త్రాలు ఇచ్చేటువంటి ఒక క్యారెక్టర్. తర్వాత డైరెక్టర్ గారు ఇది బాగా చేశారు ఈయనని వచ్చాడయ్యో స్వామి సాంగ్లో అమ్మవారి యొక్క జాతర ఉత్సవం జరుగుతుంటే మహేష్ బాబు గారు నేను పక్కన కూర్చుని సీఎం వచ్చి మనలాంటి పేదవాళ్ళ దగ్గర భోంచేస్తున్నారనే ఒక ఫీల్తో ఉన్న సమయంలో ఆయన అటు ఇటు చూసి తినండి అంటారు, అప్పుడు మేము అందరం తింటాం. అలాగా బాబు గారు చేశాను. తర్వాత సరిలేరు నీకెవరు చేశా, మహర్షి చేసా బాబు గారి సినిమా. అలాగే చిరంజీవి గారి మూవీలో సైరే నరసింహారెడ్డి మూవీలో మంచి క్యారెక్టర్ పడింది. ఒక ముసలాయన పరుగుపెట్టి బ్రిటిష్ అతను ఒక గుర్రం ఇచ్చి ఆ గుర్రంతో నువ్వు పరుగుపెట్టు ల్యాండ్ ఇచ్చేస్తా లేకపోతే అన్నప్పుడు ముసలాయన పరిగెట్టేటప్పుడు నేను అడ్డంగా వెళ్ళి వద్దు అంటాను. తర్వాత వెనకుండా వెళ్ళినప్పుడు పడిపోతే నేను ఒళ్ళు వేసుకుంటే చిరంజీవి గారు వచ్చి వాటర్ పట్టిస్తారు, అదో సీను. ఇలా చాలా మూవీస్లో మళ్ళీ ఆచార్యలో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ గేమ్ చేంజర్ మన రామ్ చరణ్ గారి మూవీలో అప్పుడే 1 year నుంచి చేస్తున్నాం అండి. మైసూర్ వెళ్ళాం, నేను ఒక మినిస్టర్ పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే ప్రభాస్ గారితో మూవీ చేశాను, మన మారుతి గారు డైరెక్షన్లో అవుతుంది ప్రభాస్ గారిది.
అది. అలాగే బాబీ గారు డైరెక్షన్లో బాలయ్య బాబు గారిది అవుతుంది, అందులో కూడా ఒక క్యారెక్టర్ చేశాను. అలాగే పుష్ప 2లో ఇప్పుడు ప్రజెంట్ ఒక మంచి క్యారెక్టర్ మన డైరెక్టర్ గారు పిలిచి మళ్ళీ ఇచ్చారు. అంటే పుష్ప 1లో ఒక క్యారెక్టర్ చేస్తానండి. పుష్ప ఒక అతనికి డబ్బులు వెళ్తే ఇచ్చేస్తే వాడిని కొట్టుకుంటూ తీసుకొచ్చిన కాళ్ళ మీద పడేసి చెప్పరా ఒరే పుష్ప డబ్బులు ఇచ్చాడని చెప్పరా అని వాడిని కొట్టుకుంటూ తీసుకొచ్చి పడేస్తాడు. ఆ సీన్ చేశాను, అది బాగుందని మన డైరెక్టర్ గారు తీసుకొచ్చి ఇప్పుడు సెకండ్ 2లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సూపర్ సార్. సీరియల్స్ కూడా చేస్తారా సార్ మీరు? సీరియల్ చాలా చేస్తానండి, చాలా సీరియల్ చేశాను. సీరియల్స్ కూడా బాగా గుర్తింపు తీసుకొచ్చిన సీరియల్ అంటే ఏముంది? అలాగంటే ప్రతి సీరియల్లో మంచి క్యారెక్టర్లు అయినాయి. కార్తీక దీపంలో వస్తువులు పట్టుకొచ్చి తాకట్టు పెడితే నా దగ్గర డబ్బులు లేదంటే మీరు అయ్యో మార్వాడి సెట్ మీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటంటే దీప. అలాగా ప్రతి సీరియల్ నాకు ఎక్కువగా మొన్న ఎక్కువ రోజులు చేసింది కుంకుమ పువ్వులో మేనేజర్ క్యారెక్టర్ చేశాను. అది లేదంటే 2 months వరకు వచ్చింది. ఒకప్పుడు మౌన రాగం వచ్చేది. మౌన రాగంలో డైరెక్టర్ గారు నా టాలెంట్ చూసి డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. అది కూడా ఒక 2 months 3 months వచ్చింది. ఇలాగా సీరియల్ ఏంటంటే మంచి క్యారెక్టర్లో చేస్తుంటాను. అడ్వకేట్గా, డాక్టర్గా, ఇలాంటి ప్రతి సీరియల్లో మంచి క్యారెక్టర్లో. నిన్న మగువలో ఒక విలేజర్గా నాకు ఒక అమ్మాయి ఉంటుంది. నాకు కొడుకుంటాడో కొడుకు కాలం చేస్తే అమ్మాయి కోడలు మా ఇంటికాడ ఉంటుంది, ఒక ఆమె తీర్పు చెప్పిద్ది. అలాగే ఇప్పుడు మొన్న ఒకటి ఏంటంటే అది ఊర్వశి రాక్షసి ఊర్వశి అన్నది ఒకటి ఉంది కదా, ఆ సీరియల్లో ఒక కోయ గూడెంలో నేను దొరను అనమాట. వాళ్ళందరికీ ఒక నాయకుడు, కోయ నాయకుడి కింద మంచి క్యారెక్టర్ చేశాను. సూపర్ సార్. ఇలా ప్రతిదీ చేస్తాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక డైలాగ్ ఇస్తే ఈజీగా చెప్పగల టాలెంట్ మనలో ఉన్నప్పుడు డైరెక్టర్లో ఎవరన్నా చూసి అతన్ని పిలవండియా అంటారు సహజంగా. అలా చేస్తాను అంటుంటా. ఓకే సార్, మీ లైఫ్లో బాగా బాధాకరమైన సంఘటన ఏమైనా ఉందా? బాధాకరం అంటే ఇండస్ట్రీలోకి వచ్చినామంటేనే చాలా బాధలు ఉంటాయి. అవును, ఆర్టిస్ట్కి ముందుగా ఎదురవ్వేది ఎవరికైనా బాధే. మొట్టమొదటిగా ఎవరికి పువ్వుల బాట అనేది సహజంగా మహానుభావుడు ఆ చిరంజీవి గారు వారి అబ్బాయి లాంటి వారికి. మరి చిరంజీవి గారు ఎన్నో కష్టాలు పడి ఆ స్టేజ్కి వచ్చారు. వారి అబ్బాయి పువ్వుల బాట మీద నడిచినట్టు మళ్ళీ చిన్న ఆర్టిస్టులకి కష్టాలు ఉంటాయి. ఎందుకంటే నేను అక్కడ తాడేపల్లిగూడ ప్రక్కనే తణుకులో ఒక నాటిక వేస్తుంటే కొండూరి రామ్మోహన్ రావు గారు అని ఆయన తణుకు వస్తావిలు మాస్టర్స్లో లైఫ్ మెంబర్ అయినా ఆయన కూడా చాలా సినిమాల్లో చేశారు. ఆయన ఏమన్నారంటే చూసి నా టాలెంట్ చూసి ఏమయ్యా నువ్వు సినిమాలో ట్రై చేసుకోవచ్చు కదా అన్నారు. సినిమాల్లో మనకు ఎవరో తెలియదని ఆయనకి చెప్పినట్టు ఈయనకి చెప్తే ఈయన ఏమన్నారంటే నేను హైదరాబాద్లో నీకు ఏదన్నా ఒక హాస్టల్ చూస్తాను, నువ్వు రాయ్యా, నువ్వు మంచి లుక్ ఉంది నీకు, డైలాగ్ బాగా చెప్తున్నావు అన్నారు. సరే అని ఓకే అన్నాను. ఆయన హైదరాబాద్లోనే ఉంటారు. వచ్చి నాకు ఒక హాస్టల్ చూశారు, మంగా టిఫిన్ బ్యాక్ సైడ్ శ్రీదేవి హాస్టల్ అని. హాస్టల్లో ఒక 2 years వరకు ఉన్నాను. 2 years హాస్టల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎవరో తెలియదు కాబట్టి, మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అప్పుడు ఫొటోస్ పట్టుకుని ప్రతి ఆఫీస్కి తిరిగేవాడిని. తిరిగి బస్సులు పట్టుకుని వేసవికాలంలో అక్కడెక్కడ మణికొండ, మాదాపూరు, ఐఎఫ్ సొసైటీ ఇలా చాలా లాంగ్ వెళ్ళటం. ఎక్కడికో ఆటో అతను అక్కడ వరకే వస్తాడు, అలా వానకంటూ రాడు, నడుచుకుంటూ వెళ్ళటం. ఇలాగా కష్టాలు అంటూ పడ్డాను. అలాగే మన హాస్టల్కి అమౌంట్ కట్టలేని పరిస్థితి కూడా వస్తే ఇంటి దగ్గర బాధపడి మా మిసెస్ ఎందుకంటే మీరు అక్కడ కష్టాలు పడ్డాం, ఇక్కడే ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా అని అంటే, లేదు వచ్చాం కదా మళ్ళీ వచ్చేస్తే ఏమీ చేయలేక వచ్చాడని అనుకుంటారు అని ఒక మాట కోసమైనా పౌరుషంగా ట్రై చేద్దామని ఒక 2 years వరకు చాలా కష్టాలు పడ్డాను. హాస్టల్ ఫీజు కట్టలేనంత పరిస్థితిలో చాలా బాధలు పడ్డాను. తర్వాత మనం టాలెంట్ చూసి కొన్ని సినిమాల్లో రావడం, ఇప్పుడు చాలా మూవీస్లో చేస్తున్నాను. అంటే ఇప్పటికి ఇంకా గుర్తింపు రావాలని. గుర్తింపు అంటే బాగా ఇప్పుడు గుర్తింపు వచ్చేసిందని కాదు, శోభన్ బాబు గారు గట్టప్ వేస్తే ఆల్రెడీ ఫేస్బుక్లో ఈ ఇన్స్టాగ్రామ్లో అవి చూసి ఏదో శోభన్ బాబు గారు నన్ను పిలవటం కాకుండా ఒక రోల్ క్యారెక్టర్ ఏదో పడి ఆడదే. ఇప్పటికీ మూవీస్లో ఉన్నాయి, హనుమాన్లో చేశాను మొన్న. ఇలా కొన్ని మూవీల్లో
క్యారెక్టర్లు పడుతున్నాయి. బూట్కట్టు బాలరాజ్ అని మొన్న సోహిల్ మూవీ వచ్చింది, అందులో మంచి డైలాగ్స్ ఉంటాయి. అలాగే గేమ్ చేంజర్ ఇందులో మినిస్టర్ రూల్స్ రంజన్, మన కిరణ్ అబ్బవరం గారు రూల్స్ రంజన్ అని ఒకటి వచ్చింది. అందులో హీరో ఫాదర్కి నేను ఫ్రెండ్ని, అందులో కూడా మంచి డైలాగ్స్. ఏదేమైనా ఒక రోల్ క్యారెక్టర్ వచ్చే వరకు మన కోట శ్రీనివాసరావు గారు అన్నారు ఏంటంటే, మనిషికి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్న ఆవగించంత అదృష్టం కావాలని. మరి భగవంతుడి దయ వల్ల అది కూడా కావాలి. ముందుకు ఇలా నడుస్తున్నాం. అయితే ఈ రూపం అనేది శాశ్వతం కాదు ఎవరికైనా. అది ఇలా ఉన్నప్పుడు ఏదన్నా ఒక మంచి క్యారెక్టర్ పడితే అది మనకి గుర్తింపు అనేది వస్తే బాగానే ఉంటుంది. సరే, ఇప్పటి వరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? అవార్డ్స్ అయితే చాలా ఉన్నాయండి. నాటకాలు, నాటికలు, ప్రవచనాలు చెప్తాను నేను. భగవద్గీత, అలాగే ఎంఎస్ రామారావు గారు చెప్పినట్టు సుందరకాండ, ఇలాంటి స్టేజీల మీద ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చారు. ఒక్కసారి మా కోసం ఆ ప్రవచనం చెప్తారా సార్? మరి మా గురువు గారు డి నరసన్ పంతులు గారని తాడేపల్లిగూడ వాస్తవులు, ఆయన హార్మోని వాయిస్తూ ఉండేవారు. ఆయనే నాకు భగవద్గీత నేర్పారు, మన ఘంటసాల గారు భగవద్గీత. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణే భగవద్గీతే భవద్వేషిణే. సూపర్ సార్. మరి సార్, మీ భార్య, మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా మిస్సెస్ హౌస్ వైఫ్ అండి. ఆమె ఇంటి దగ్గరే ఉంటారు. ఆమె 10th వరకు ఆవిడ స్టడీ. పిల్లలు ఏం చేస్తుంటారు సార్? మరి 2 అమ్మాయిలు అండి. అమ్మాయిలు 2కి మ్యారేజ్లు అవన్నీ. బాబు ఉన్నాడు. బాబు ప్రస్తుతానికి జాబు ప్రయత్నంలో ఉన్నాడు. బాబుకు మ్యారేజ్ చేస్తే కొంత నాకు కదా మరీ హ్యాపీగా ఉంటుంది. శోభన్ బాబు గారు గెటప్ వేశారు, ఎప్పుడైనా మీకు ప్రాబ్లం అనిపించిందా? శోభన్ బాబు గారు అంటే ఆయన అందగాడు, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ రిసీవ్ చేసుకున్నారు. రాఘవేంద్రరావు గారు చూశారు, చాలా బాగుందన్నారు. కోటి రామకృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు, వివి వినాయక్ గారు, ఇలా చాలామంది చూసిన డైరెక్టర్స్ అందరూ అచ్చు అలాగ ఉన్నావమ్మా, బాగున్నావమ్మా అంటున్నారు. దానివల్ల కొన్ని సినిమాల్లో కూడా ఇప్పుడు వచ్చిన జనరేషన్ కొన్ని సినిమాల్లో కూడా యూజ్ చేశారు నన్ను బాబు గారి గెటప్తో. అయితే ఏంటంటే ఇది కొన్ని సినిమాలకి, సీరియల్కి కొందరు ఏంటి ఆయన శోభన్ బాబు లాగా ఉంటారో ఆయన పెడితే అన్నట్టుగా కొందరు ఫీల్ అవుతున్నారు. మరి కొందరు అయితే అయ్యో ఏంటి ఆయన అందంగా ఉంటారు, డైలాగ్ బాగా చెప్తారు, ఆయనకి ఇవ్వడానికంటే అని కొందరు చేస్తున్నారు. అలా అది చెడ్డ ఉంది, మంచి ఉంది. ఏంటంటే ఒక వీడియో చేస్తే ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ దాటి యూస్ వచ్చింది. చాలామంది చూశారు. ఇప్పుడు కూడా నేను ఎక్కడికన్నా వెళ్తే శోభన్ బాబు గారు అడుగు శోభన్ బాబు అంటారు. ఎనీవే సార్, మేము పిలిచినందుకు, మేము పిలవగానే మీరు వచ్చినందుకు, మాతో కలిసి అన్ని షేర్ చేసినందుకు ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఎనీవే మ్యాక్స్ టీవీ చూస్తున్నటువంటి, ఆదరిస్తున్నటువంటి, అభిమానిస్తున్నటువంటి వీక్షణ ప్రేక్షక దేవుళ్ళందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, దయచేసి కామెంట్లు మట్టుకు చేయండి. ఎందుచేతనంటే మీరిచ్చే అమూల్యమైన కామెంట్ వల్ల మన వాళ్ళ యొక్క తప్పులు తెలుస్తాయి. మీరు చెప్పేదాన్ని బట్టి వారు ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, మరి సొసైటీకి ఏ రకంగా మనం ఈ ఛానల్ ద్వారా వారికి మంచి ని తెలియపరిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ మ్యాక్స్ టీవీ యాజమాన్యం వారందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.